నమస్తే, తులసి చందు మిగతా వీడికి స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులు. మరి మన తులసి చందు బౌద్ధ మతం గురించి ప్రచారం చేస్తుంది. మళ్ళీ ఈ బౌద్ధ మతం గురించి, ఇస్లాం గురించి, క్రిస్టియానిటీ గురించి, హిందూ ధర్మం గురించి చెప్పింది, కానీ మళ్ళా కమ్యూనిస్ట్ గురించి చెప్పలేదు. కమ్యూనిస్ట్ మతం గురించి మన మేడంకి కమ్యూనిస్టు పార్టీ బాగా తెలుసు అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కమ్యూనిస్టు మతం గురించి చెప్తుంటే బాగుంటుంది, సిద్ధాంతాలు. సో ఈరోజు బుద్ధిజం గురించి మళ్ళా తులసి చంద్ ఏం చెప్తుందో విని మన వంతు అభిప్రాయం, అనుమానాలు, ప్రశ్నలు అడిగేస్తామండి. వచ్చాయమ్మా తులసి చందు, వచ్చాయి. లోకానికి, లోక జనానికి బౌద్ధిజం గురించి మళ్ళా తులసి చంద్ గారు ఏమి జ్ఞానం ఇస్తున్నారు మనం కూడా వినేద్దాం. వచ్చాయమ్మ తులసి చందు. బాల్యము, పెళ్లి, దుఃఖాల కారణాలు వెతుకుతూ ఇంటి నుంచి వెళ్ళిపోవడము, ఇలా చాలా కథల్ని మనము చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము. కాబట్టి ఆ సమాచారం ఎక్కువ మందికి తెలుసు. అందుకే నేను మళ్ళీ ఈ వీడియో ద్వారా వాటిని అన్నింటినీ చెప్పదలుచుకోలేదు. ఏంటి తులసి చందు, బాల్యము, పెళ్లి, దుఃఖమా? అంటే బాల్యం అంటే దుఃఖమా, పెళ్లి అంటే దుఃఖమా? సో విన్నారు కదా ప్రేక్షకులు, ఇది తులసి చందు తెలివి. బాల్యము దుఃఖం అంట, పెళ్లి దుఃఖం అంట, అవన్నీ అందరికి తెలుసు కాబట్టి దాని గురించి చెప్పదంట. చెప్పాలి కదా తులసి చందు. బౌద్ధుని గురించి, బుద్ధుడి గురించి ఎంతమందికి తెలుసు? నువ్వే చెప్పావు ఇప్పుడు బుద్ధిజం మన దేశంలో అంతరించిపోతుందని. ఎవరికి తెలియదు కదా. బుద్ధిజాన్ని ప్రచారం చేసేవాళ్ళు లేరు కదా మన దేశంలో. క్రిస్టియానిటీ ప్రచారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మన బుద్ధిస్టు బౌద్ధ మతం ప్రచారం చేయడానికి డబ్బులు ఎవరికి ఇవ్వరు కదా. డబ్బులు ఇచ్చంటే ప్రచారం చేసేవాళ్ళే, డబ్బులు వస్తుంటే. ఇప్పుడు క్రిస్టియానిటీ మతం కంటే విదేశాల్లో ఉంటే డబ్బులు వస్తాయి మిషనరీకి. ఆ డబ్బుల కోసం నానా తంటాలు పడి జనాలకి లేని అబద్ధాలు చెప్పి మతం మారుస్తారు. కానీ బౌద్ధిజంకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. హిందూ ధర్మానికి ప్రచారం చేయడానికి డబ్బులు ఇవ్వడానికి ఎవరు లేరు కదా. అందుకే హిందూ మతానికి, హిందూ ధర్మాన్ని, బౌద్ధ ధర్మాన్ని ప్రచారం ఎవరు చేయట్లేదు. చెప్పాలి కదా తులసి చందు. గౌతమ్ బుద్ధుని జీవితంలో ఏం జరిగింది? ఆయన సన్యాసి ఎందుకు మారాడు? ఇల్లు వదిలి ఎందుకు పారిపోయాడు? పెళ్ళాన్ని అర్ధరాత్రి వదిలేసి ఎందుకు పారిపోయాడు? అవన్నీ చెప్తే కదా బౌద్ధ మతం గురించి, బౌద్ధ మతం గొప్పతనం గురించి ప్రపంచానికి నువ్వు చెప్పిన దాని అవుతావు కదా. ఏమంటారు ప్రేక్షకులు? చెప్పాలి మేడం. సరే చెప్పండి. గౌతమ్ బుద్ధుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు. చిన్నప్పుడే తల్లి చనిపోయాక పెంపుడు తల్లి గౌతమి దగ్గర పెరిగాడు కాబట్టి గౌతముడు అనే పేరుంది. ఈ గౌతముడే 39 ఏళ్ల వయసులో జ్ఞానోదయం తర్వాత గౌతమ బుద్ధుడయ్యాడు. బుద్ధుడు అంటే అత్యున్నతమైన జ్ఞానం పొందినవాడు అని అర్థము. గౌతముని కంటే ముందు కూడా చాలా మంది బుద్ధులు ఉన్నారు. అంటే బుద్ధుడు అనేది అప్పట్లో ఒక బిరుదు లాంటిది అని మనం అర్థం చేసుకోవాలి. మానవుల దుఃఖ విముక్తికి మార్గాలను సూచించి ప్రచారం చేయడం వల్ల ప్రపంచం దృష్టిలో గౌతముడు ఒక్కడే బుద్ధుడయ్యాడు లేదా మహాబుద్ధుడయ్యాడు. అలాగే తథాగతుడు అనే ఇంకో పేరు కూడా బుద్ధుడికి ఉంది. సో మొత్తానికి బుద్ధుడు అంటే జ్ఞానం అని చెప్పింది తులసి చందు. సరే తులసి చందు, మళ్ళా గౌతమ్ బుద్ధుడు, సిద్ధార్థు, ఇతను పుట్టింది ఏ ధర్మంలో? హిందూ ధర్మం పుట్టాడు, అవునా? ఆయన హిందూ ధర్మం పుట్టికేసి ఇక్కడున్న ప్రపంచంలో నడుస్తున్న బాల్యము, పెళ్లి, దుఃఖాలు ఇవాళ చెప్పావు కదా, వాటి గురించి రీసెర్చ్ చేయడానికి, శాంతిని బోధించడానికి సన్యాసి అయ్యాడు, అవునా? పెళ్ళాన్ని అర్ధరాత్రి వదిలేసి పారిపోయి సన్యాసి అయ్యేసి మళ్ళా శాంతిని బోధించారని చెప్తున్నారు. అంటే శాంతి, బుద్ధుడు అంటే బౌద్ధం అంటే బుద్ధుడు అంటే జ్ఞానం అని చెప్పారు. మళ్ళీ ఏమి జ్ఞానాన్ని ప్రపంచానికి ఆయన వెలగరిచాడు, ఏమి జ్ఞానాన్ని ఇచ్చాడు? మళ్ళా బౌద్ధ మతంకి స్వీకరించిన అంబేద్కర్లు ఉన్న ఎన్నో 50 లక్షల మంది అని చెప్పారు కదా మీరు. మళ్ళీ వాళ్ళందరూ బౌద్ధ జ్ఞానాన్ని ఏం సంపాదించుకున్నారు? బౌద్ధ మతం వెళ్ళిన తర్వాత బౌద్ధ నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం జ్ఞానం సంపాదించారు? మళ్ళీ ఆ జ్ఞానం సంపాదించిన తర్వాత, ఆ మంచితనం సంపాదించిన తర్వాత మళ్ళీ అంబేద్కర్ జతకి 50 లక్షల మంది బౌద్ధ మతం తీసుకున్నారు కదా తులసి చందు. మళ్ళీ వాళ్ళందరూ మంచితనాన్ని ప్రచారం చేయాలి కదా దేశంలో, భారతదేశంలో. ఎందుకు ప్రచారం చేయట్లేదు? ఎందుకంటే డబ్బులు రావు దాని నుంచి. రెండోది, గౌతమ బుద్ధుని మార్గంలో నడవడానికి అసాధ్యము. ఎందుకంటే ఆయన శాంతి చెప్తాడు, అహింస చెప్తాడు. కానీ మన వాళ్ళకి అహింస, శాంతి సరిపోదు కదా. ఏమంటారు తులసి చందు? సో ప్రేక్షకులు మరి మీరేమంటారు? మీ అభిప్రాయం కామెంట్ తెలియజేయండి. సరే, ముందేం చెప్తుందో తులసి చందు విందాం.
అంటే ప్రకృతి నియమాల ప్రకారమే నడుచుకునేవాడు అని అర్థం. గౌతమ్ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది అంటారు కదా, అసలు ఏంటి జ్ఞానోదయం? చెప్పు తులసిచందు, ఏమి జ్ఞానబోధమైంది? బోధ వృక్షం కింద కూర్చుంటే జ్ఞానోదయం అయింది కదా, ఏమిటి ఆ జ్ఞానం? ఏమి జ్ఞానోదయం అయింది చెప్పండి. బోధించాడే తప్ప ఏ గ్రంథము రాయలేదు. బుద్ధుడు చనిపోయాక ఆయన బోధల్ని త్రిపీఠకాల పేరుతో ఆయన ఫాలోవర్లు పాలీ భాషలో రాశారు. అప్పుడు ప్రజల భాష పాలి. మనిషి కష్టాలు తీరి దుఃఖం పోవాలి అంటే, ప్రశాంతంగా జీవించాలి అంటే త్రిరత్నాలు, చతురార్య సత్యాలు, పంచశీల, అష్టాంగ మార్గాలు పాటించాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు అని ఈ త్రిపీఠకాల్లో ఉంది. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఈ బౌద్ధ మత నినాదాలే బుద్ధుడు చెప్పిన త్రిరత్నాలు. చతురార్య సత్యాలు అంటే ఈ ప్రపంచం అంతా దుఃఖంతో నిండిపోయింది, ఆ దుఃఖానికి కోరికలే కారణము, కోరికలకు అజ్ఞానమే కారణము, అష్టాంగ మార్గం ద్వారా ఆ కోరికల్ని జయించవచ్చు. ఈ 4 చతురార్య సత్యాలు. మరి ఈ 50 లక్షల మందిని అంబేద్కర్ గారు గుజరాత్ లో బౌద్ధంలోకి మార్చారని చెప్పే తులసిచందు, వాళ్ళందరూ ఈ గౌతమ బుద్ధుడు చెప్పిన సూత్రాలని పాటించారా? బౌద్ధం శరణం దక్షాని, సంఘం శరణం దక్షాని, ఇవన్నీ పాటించారా? జీవితంలో మానవులకి దుఃఖాలు రావడానికి, కష్టాలు రావడానికి కోరికలే కారణం అని చెప్పారు కదా, అలా కోరికలు లేకుండా బ్రతుకుతున్నారా? అంబేద్కర్ గారు తో పాటు 50 లక్షల మంది పాటించారు కదా, బౌద్ధ మతాన్ని స్వీకరించారు కదా, వాళ్ళందరూ కోరికలు లేకుండా బ్రతుకున్నారా? అలా వాళ్ళందరూ అంబేద్కర్ కానీ ఆ టైంలో మతం మారిన వారు కానీ దాన్ని నిలబెట్టారా? భారతదేశంలో ప్రచారం చేసి నిలబెట్టారా? లేదు కదా. ఎందుకు? కోరికలు మనిషి సహజము, కోరికలు దుఃఖానికి కోరికలు కారణం కాదు. గౌతమ బుద్ధుడు తప్పు చెప్పాడని నేను అంటాను. ఎందుకంటే కోరికలు మానవుని సహజ లక్షణము. దుఃఖాలు కలగడానికి కారణం అతి కోరికలు, అతి ఆశలు, ఈ కారణాలు. తులసిచందు, గౌతమ బుద్ధుడికి చెప్పు, ఏమయ్యా, మనిషిని పుట్టించాడు దేవుడు. ఈ దేవుడు మనిషిని పుట్టించి మనిషిలోన కోరికలు, ఆశలు అన్నీ పెట్టాడు. కామము, క్రోధము, లోభము, మదం, మాత్సర్యం అన్నిటినీ ఎందుకు పెట్టాడు దేవుడు మనిషి బాడీలో? సమయానికి అవి తన ఒక రూపాన్ని ప్రదర్శిస్తున్నవి మనిషి బాడీలో. అవి దేవుడు పెట్టాడు కదా, గౌతమ బుద్ధుడు పెట్టినవి కాదు కదా. మనుషులు దుఃఖానికి, ప్రపంచంలో అందరూ దుఃఖంతో ఉండడానికి కారణం కోరికలని చెప్పాడు. అది తప్పని నేను అంటాను. ఏమంటారు ప్రేక్షకులు మీరు? కోరికలు అనేది మనిషి సహజ ధర్మము, మనిషి యొక్క సహజ ధర్మము. అవి కోరికల నుంచి దుఃఖాలు, కష్టాలు రావు. అతి కోరికలు, అతి ఆశలు, అతి మోసము, వీటి నుంచి మాత్రమే దుఃఖాలు వస్తాయని నేను అంటాను. మళ్ళీ మీరేమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన తులసిచందు మళ్ళీ ముందు మిగతా నెక్స్ట్ వీడియోలో అడుగుదామండి ప్రశ్నలు. మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. అప్పటి వరకు చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.